సో కాబట్టి ముందుగా చెప్తున్నా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఇప్పుడు నీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. కలిసే హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అదేంటో గాని ఉన్న పాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా బట్ చూసుకోండి జాగ్రత్త. అంటే అట్లా లాస్ట్ ఇయర్ రాజుకు ఒక ఆంటీతో పెళ్ళయ్యేది, జస్ట్ మిస్ అయిపోయింది. ఆంటీతో పెళ్ళి అయింది, అంకుల్ రావడం వల్ల వెళ్ళిపోయాను నేను. సో మా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత రాజు బర్త్డేకి ఇచ్చిన ఫస్ట్ షర్ట్ ఇది. 4 years ఎన్ని ఇయర్స్ అవుతుందిరా? 4-5 years. మేము గిఫ్ట్లు ఇస్తాం మీకు. గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత మీరు మాకు ఇస్తారు. ఏమి ఇస్తాం? ట్విస్టులు ఇస్తాము. ప్రేమికుల రోజు గంతే కదా ఫ్రెండ్స్, గంట మించి ఏముంది. లవ్ డే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మరి ఇంకా ఈ 5 సంవత్సరాలు హ్యాపీ వ్యాలంటైన్స్ డేలే చెప్పుకోవడమేనా, లేకపోతే నెక్స్ట్ అయినా సరే తొందరగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేది ఏదైనా ఉందా? మా వాళ్ళకైతే ఇల్లు కట్టించుదాం అనుకుంటున్నా. సో వాళ్ళకైతే ఇల్లు అయితే కట్టేయబోతున్నాను. నిజాయితీగా లవ్ చేసే అమ్మాయిని ఎవరు మిస్ చేసుకోకూరి, మళ్ళా దొరకరు. డేరింగ్ ఇష్టం, బోరింగ్ ఇష్టం, గోల్డ్ రింగ్ ఇష్టం. అవును, గోల్డ్ రింగ్ ఇష్టం. దీన్ని గొడవ అయినప్పుడు ఇసిరేయడం ఇష్టం, మళ్ళీ చేతికి పెట్టుకోవడం ఇష్టం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తను దాటడానికి నేను ట్రై చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటిది? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే రాజు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఆగు ఫస్ట్ చూసిరా, నేను హగ్గిస్తా అంటే తీసుకోవట్లేదు. సో ఫ్రెండ్స్ చూసే ఈరోజు మీరందరూ కూడా 14వ తారీఖు కాబట్టి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. అది కొంచెం డీలే అవుతుంది. ఎడిటింగ్ ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. బట్ ఈరోజు 14వ తారీఖు కాబట్టి కొంచెం జాగ్రత్త. మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏదైనా రూమ్స్లోకి వెళ్ళినా సరే, అంటే ఓపెన్గా చెప్పేస్తున్నాను, సీసీ కెమెరాలు ఇవన్నీ పెట్టుకుంటున్నారు. బట్ మీరు దొరికిపోయి బుక్ అయిపోయి అది గ్యాంగ్ ఉంటుంది బజరంగ్ వాళ్ళకి దొరికి పెళ్ళిళ్ళు చేసేసుకుని అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అట్లా అవుతుందని. బట్ చూసుకోండి జాగ్రత్త. అంటే అట్లా లాస్ట్ ఇయర్ రాజుకు ఒక ఆంటీతో పెళ్ళయ్యేది, జస్ట్ మిస్ అయిపోయింది. ఆంటీతో పెళ్ళి అయింది, అంకుల్ రావడం వల్ల వెళ్ళిపోయాను నేను. సో కాబట్టి ముందుగా చెప్తున్నా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఇప్పుడు నీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. కలిసే హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అదేంటో గాని ఉన్న పాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా బాగున్నావా? నాకేంటి రాజు, నేను ఆ రోజు బాగానే ఉంటాను. అందుకే నీకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పా. థ్యాంక్ యూ. నేను కూడా. సో కాదు, సరే అప్పటి నుంచి అడదాం అనుకుంటున్నా, ఏంటి షర్ట్ వేసినావు? షర్టా? మైక్ ఇక్కడ లూజ్గా ఉందని వేసా. గుర్తు పట్టిరా ఫ్రెండ్స్, ఈ షర్ట్ నేను రాజు ఫస్ట్ అంటే మా ఏమంటారు దాన్ని, అంటే రాజుకు నేను బర్త్డేకి ఇచ్చిన ఓకే అదే చెప్పడం రాక, సో మా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత రాజు బర్త్డేకి ఇచ్చిన ఫస్ట్ షర్ట్ ఇది. సో ఇంకా ఉంచుకున్నాడు. 4 years ఎన్ని ఇయర్స్ అవుతుందిరా? 4-5 years. అప్పటి నుంచి దాచుకున్నాడు, ఇంకా ఇది మళ్ళీ వేసుకున్నాడు. దాచుకోలే, ఇదే దాచింది. సో దాచుకున్నాను, బట్ ఇది కూడా దాచింది. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి వేసుకున్నాను. సరే, వ్యాలంటైన్స్ డే అంటే ఓన్లీ విశేష గిఫ్ట్ లేవా? గిఫ్ట్స్ అబ్బా ఇస్తానంటే ఎందుకు కదా ఇచ్చేసి త్వరగా. నేను కాదు, నువ్వు నాకు ఇవ్వాలి. వచ్చే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పుడు కాదు, గిఫ్ట్ కావాలి. ఇక్కడ తెలిసి ఈ వ్యాలంటైన్స్ డే కూడా కనిపెట్టింది ఒక అమ్మాయి ఏమో అనుకుంటున్నాను నేను. ఎందుకట్లా? మీరే కదా గిఫ్ట్లు అడుగుతారు, మీరు మాకు ఇస్తారు, మేము మీకు ఇవ్వాలి. మేము గిఫ్ట్లు ఇస్తాం మీకు. గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత మీరు మాకు ఇస్తారు. ఏమి ఇస్తాం? ట్విస్టులు ఇస్తాము. గిఫ్ట్ ఎలాగో ఇస్తారు, తెలిసిన విషయమే కానీ కాదురా, నిజంగా చూసాడు. పెద్ద గిఫ్టా?
కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకున్నా. తెరువు. ఏది గిఫ్ట్? ఏమో ఏముందిరా అందులో? ఓపెన్ చేసి షాక్ అవుతావు. నన్ను మార్చేసింది ప్రేమ ఏమో. ఏముందిరా? ఏముంది? అరచేతిలో రేఖలు, ఈ రేఖలే చెప్తాయి ఏం చెప్తాయి? మనం కలిసి ఉంటామా కలిసి ఉండమా అని. కాదు, ప్రతి సంవత్సరం అసలు నాకు డౌట్, అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి చెప్పు? ప్రేమికుల రోజు, గంతే కదా ఫ్రెండ్స్, గంట మించి ఏముంది? లవ్ డే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. LOVE లవ్, DAY డే అంటే ప్రేమికుల దినం. నాకైతే ఒక్కోసారి లవ్ లేదు, ఈ ఇప్పుడు ఆ డే కూడా లేదనిపిస్తుంది. ప్రేమికుల దినం. ఓకే, దినం అంటే ఆ రోజుతో వాడి జీవితం నాశనం అయిపోయి మొత్తం ఇంకా ఏమి చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు అనేది ఇండైరెక్ట్ గా వచ్చిన రోజు మాట. అవునా? సో కొంతమంది ట్రూగా లవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే ప్లస్ అన్నట్టు. చాలా మంది అయితే ఈ లవ్ విషయంలో అయితే చాలా మందికి బ్రేకప్స్ అయితే పాపం అలాంటి వాళ్ళని అయితే అబ్బో నాకు కాదు అట్లని కాదు రాజు. మనం లవ్ అంటే కామన్, గొడవలు ఉంటాయి, ఏడుచుడు, అలుగుడు, తినకుండా కడుపు మార్చుకున్నాడు, ఫైటింగ్లు. నేను ఏం చెప్తున్నా, నువ్వు నోరేది తెరుస్తున్నావు. సో ఇవన్నీ జరుగుతాయి, ఫైనల్గా వస్తే మళ్ళీ కలిసిపోతారు. సో ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. సో మొత్తానికి అయితే మనమైతే మంచిగా ఉన్నాం. సరే, మంచిగా ఉన్నాం కదా. 5 years అవుతుందా జర్నీ స్టార్ట్ అయ్యి? అవును. మరి ఇంకా ఈ 5 సంవత్సరాలు హ్యాపీ వ్యాలంటైన్స్ డేలే చెప్పుకోవడమేనా, లేకపోతే నెక్స్ట్ అయినా సరే తొందరగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేది ఏదన్నా ఉందా? అంటే ఉంది. నీకా? నీకేమన్నా ఉందా అనేసి. నాకేం కదా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎప్పుడు ఏముంది, నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు చేసుకున్న తాగు. మరి అయితే ఎవరిని? అమ్మాయిని. అమ్మాయిలే చేసుకుంటారు ఎవరైనా. నేను ఒక్కోసారి అబ్బాయిలు కూడా చేసుకుని అనిపిస్తుంది. ఏమో, నాకు అదే డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. అంటే చెప్పు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉందా? నన్ను అడగవే. సరే, నువ్వు ఎప్పుడు చేసుకుంటున్నావు? ఏముంది, ఇంకోడు ఉన్నట్లే ఎవడో ఒకడు. ఏం చెప్పాలి? చూసారా ఫ్రెండ్స్, ఎవరో ఒకరు ఉన్నారని మళ్ళీ నన్ను అడుగుతుంది ఏం చెప్పాలి అని చెప్పేసి. సరే దొరుకుతావు. నిజం చెప్పు. సీరియస్ చెప్తున్నా రాజు. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు? ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో పెళ్ళి అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి లైఫ్ లో పెళ్ళి అయిపోయిన ఆంటీలు ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ లో అంత ఇంపార్టెంట్ ఉండదు మళ్ళీ పెళ్ళి. ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? అది ఉండలే కానీ, సో మనలాంటి ఏంటంటే పెళ్లి అనగానే అది ఒక తెలియని అది ఉంటదన్నమాట. ఫస్ట్ ఏంటిది, మనం సెటిల్ అవ్వాలి, తర్వాత మన ఫ్యామిలీని కూడా ఒక మంచి పొజిషన్ అది చూసుకోవాలి, దాన్ని మనం పెళ్లి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు నేను నీకు చెప్పేదే కదా రాజు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎప్పటి నుంచో మా వాళ్ళకైతే ఇల్లు కట్టించుదాం అనుకుంటున్నా. సో వాళ్ళకైతే ఇల్లు అయితే కట్టేయబోతున్నాను. అండ్ నువ్వైతే పెళ్లి చేసుకోవాలి, నాకు అర్థమైపోతుంది. ఎందుకు చెప్పాలా ఫ్రెండ్స్, దగ్గరగా అంటే 2-3 years అవుతుంది. అంటే బేసిక్గా నేను మేమందరం రెగ్యులర్గా ఏమంటారు ఆ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ చేస్తే మాకు అమౌంట్ వస్తుంది, మేము త్వరగా ఇది కట్టాము ఇల్లు కట్టాము. ఓకే, ఆశ ఏమంటారు కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నది, యూట్యూబ్ చేస్తుంది. యూట్యూబ్ ఒకటే చేస్తుంది, ఏమన్నా ఈవెంట్లు చిన్న ప్రమోషన్స్ వస్తే చేస్తుంది. ఆ అమౌంట్ ఉన్నాయి, తన దగ్గర ఉన్నాయి, అమౌంట్ అయితే ఉన్నాయి. బట్ కాకపోతే దగ్గర 3 years అవుతుంది. అంతకుముందు ఫస్ట్ ఇయర్ నేను ఇల్లు కడతామని అడిగినప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నా, అది తర్వాత ఇయర్ క్లియర్ అయింది. తర్వాత మళ్ళీ ఇల్లు కడతావు, ఎప్పుడు ఇల్లు కడతావు అని అంటే ఇంటి దగ్గర ఏదో ప్రాబ్లం అన్నా, అది క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 3వ సంవత్సరం తర్వాత అడిగితే ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇల్లు కడతావా కట్టవా? అసలు నేను ఇల్లు కట్టాలి, కారు కొనాలి, సరే ఇప్పుడు పెళ్లి చేసుకుందాం. సరే, కారు నాది ఉంది కదా, నాది వాడుకో. నువ్వు కొన్నది కాదు, నా చేతిలో నేను కొనాలి రాజు, ఆ కార్లో నేను తిప్పాలి. అంటే నా కారు నీ కారు కాదా? అది ఒకటే రాధిక, కానీ ఏంటంటే వేరు. సో ఏంటి అని అంటే, సరే నువ్వు ఇల్లు ఎప్పుడు కడతావు? అసలు కట్టే ఉద్దేశం ఉందా లేదా? ఇప్పుడు నువ్వు నన్ను అమ్ముతలేడు ఫ్రెండ్స్, ఎప్పుడు చెప్పినా సరే నువ్వు ఇల్లు కడతావా అని ఇట్లానే అంటాడు. ఎందుకంటే నేనే కడతాను కూలి పని చేసుకుని, ఓకేనా? పెళ్లి త్వరగా చేసుకో, నేనే ఇంటికి వచ్చి తాపి పనులు అన్ని చేసి నాకు ఎట్లాగో వచ్చి కాబట్టి నేనే ఇల్లు కడతా. లేదు, అదంతా ఏం అవసరం లేదు, అంత కష్టపడాల్సింది. నేను త్వరలోనే ఇల్లు స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇన్ని డేస్ అయితే నిజంగా నిజంగా ఎలా
ఎలా అని అంటే ఇన్ని డేస్ అయితే ఏదో రకంగా ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు నేను అటు ఆగిపోవడం కానీ నా ఇదేంటి ఆర్టిస్ట్ లాగా కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఇటు కెరియర్ పరంగా కానీ కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయితే వచ్చినాయి నా లైఫ్ లో. మనీ ఇంతవరకు నేను అనుకుంటే ఇల్లుకి అంత సేవ్ చేసుకుంటే మళ్ళీ ఏదో ఒక ఖర్చు అయిపోవడము, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడము చెప్తున్నారా. సో ఫైనాన్షియల్ పరంగా కానీ ఏదో ఒక అడ్డు అయితే వచ్చేది, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేక కానీ. సో ఇట్లా అయితే నేను ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన. ఏంది నేను ఇల్లు కడదామంటే ఎన్నో సంవత్సరాలు అవుతుంది. సో 2 years ఎప్పుడో అనుకున్నా, బట్ 2 years నుంచి అయితే కడదామని ఉంటే నాకు ఇట్లా గట్టిగా కట్టేద్దామని, కానీ ఏదో ఒక రకంగా అది గట్టిగానే కానీ ఏదో రకంగా ఆగిపోయేది. నెక్స్ట్ మంత్ ఎలా కడుతున్నావు? నెక్స్ట్ మంత్ ఎలా కడతాను? సో ఆ ధైర్యం ఏంటంటే మా ఫ్రెండ్ స్వప్న ఉంది కదా, ఆవిడ కడుతుందా? అది కట్టదు స్వప్న. సో స్వప్న ఏం చెప్పిందంటే, సో నాకు ఎందుకనే నీకు బ్యాడ్ టైం ఇట్లా మనకు నడుస్తుంది అనిపిస్తుంది, నువ్వు ఎంత చేసినా సరే నీకు కలిసి రావట్లేదు. సో ఆస్ట్రోటాక్ అనేది ఒక యాప్ ఉంది. సో అందులో ప్రియా గారిని రిఫర్ చేసింది అనమాట. ఆస్ట్రాలజీ ఆస్ట్రోటాక్ యాప్. ఆ యాప్ లో నువ్వు నమ్మేవా? నేను ఫస్ట్ నమ్మలే, ఎవరు నమ్ముతారు ఏంది అని అనుకున్నా. స్వప్న చెప్పిన తర్వాత అయితే ప్రియ గారితో అయితే ఆస్ట్రోటాక్ యాప్ లో అయితే కలిసినాం. సో ఆవిడతో మాట్లాడినాక ఆవిడ నన్ను ఏమడిగిందంటే, ఫస్ట్ నా పేరు అడిగింది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, టైం అయితే అడిగిర్రు. నేను ఇవి చెప్పిన తర్వాత ఆవిడ నాకు చెప్పిన మాటలు ఏందనంటే, మీరు ఇల్లు కట్టడానికి ఏమైనా ఫైనాన్షియల్ గా బాధపడుతున్నారా, సో ఇబ్బంది పడుతున్నారా అనేసి అడిగింది ఆవిడ. ఇల్లు కట్టడానికి ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా, సో ఆగిపోతున్నాయా, అండ్ ఫైనాన్షియల్ గా మీరు ఇబ్బంది పడుతున్నారా అని అడిగింది. నాకున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు నీకు తప్ప నేను ఇంకెవ్వరికి షేర్ చేసుకోను పర్సనల్వి. సో అలాంటిది ఆవిడ జస్ట్ నేను ఒక నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన, టైం చెప్పిన అంతే. ఆవిడ వెంటనే మీరు ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్నారా అనేసి అడిగిర్రు. సో అడగంగానే సో ఇవిడకి ఎట్లా తెలిసింది అనేసి అనుకున్నా. సో ఆవిడ అట్లా అడగగానే నేనైతే నమ్మిన. సో నాకైతే ఏమేం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆవిడతో షేర్ చేసుకున్నా. మేడం నాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, సో ఎప్పుడైనా సరే ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా ఆగిపోతున్నా అనేసి మొత్తం షేర్ చేసుకున్నాను నా పర్సనల్స్ అన్ని. సో దీని తర్వాత ఆవిడ నాకు చెప్పింది, ఒక సొల్యూషన్ అయితే ఇచ్చింది. సో యాజ్ ఇట్ ఈస్ గా అదే సొల్యూషన్ ఒక 9 days అయితే ఫాలో అవ్వమంది. సో నేనైతే ఫాలో అయినా. సో ఫాలో అయినాక మరి ఇంకా ఏం జరుగుతలేదు, ఏంది అనుకుంటా. విత్ ఇన్ 17 to 18 days లా మా అమ్మ అయితే మా ఇంటి పక్కన ఉన్న ల్యాండ్ అయితే కొన్నది రాజు. సో ఆ చిన్న ల్యాండ్ కొన్నది. దాని తర్వాత నేను కూడా నా అమౌంట్ కరెక్ట్ అక్కడ దాకా అయింది. సో ఇక నేను కూడా నెక్స్ట్ ఇల్లు అయితే కడదామనేసి అనుకున్నాం. నెక్స్ట్ మంత్ లోనే ఆ ముహూర్తం చూసి ఇల్లు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, విత్ ఇన్ 17 to 18 days లా. సీరియస్ గా నీకు నేను సర్ప్రైజ్ ఇద్దామనేసి చెప్పలేదు ఈ విషయంలో. బట్ కంగ్రాట్స్. నెక్స్ట్ మంత్ అయితే కన్ఫర్మ్ స్టార్ట్ అవుతుంది కదా? అవును, నెక్స్ట్ మంత్ అయితే ఇల్లు అయితే స్టార్ట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఇల్లు అయిపోయిన తర్వాత ఇంకా మ్యారేడ్? ఎస్, ఇల్లు అయిపోయినాక మ్యారేజ్. ఇల్లు అంటే ఇంకో 3 months ఆ తర్వాత. సీరియస్ గా నాకైతే ఫస్ట్ అయితే అంత నమ్మకం లేకుండే, కానీ ఇట్లా చెప్పినట్టు జరుగుతుందా అనుకున్నా. యాజ్ ఇట్ ఈస్ గా ఆవిడ ఏదైతే చెప్పిందో సొల్యూషన్ అయితే ఫాలో అయినా. సో అట్లనే జరిగింది. అమ్మ అయితే ల్యాండ్ తీసుకున్న తర్వాత నేను కూడా ఇప్పుడు ఇల్లు పని అయితే స్టార్ట్ చేయబోతున్నా 1 month లో. నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా? ఫైల్స్ కాదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా చెప్తుంది ఆవిడ? ఫ్యామిలీ ప్రాబ్లమ్సే కాదు, లవ్ అండ్ రిలేషన్షిప్ లో స్ట్రగుల్స్ ఉంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా, ఇంకొందరు కెరియర్ మీద కానీ, అండ్ ల్యాండ్స్ కానీ, లైక్ బిజినెస్ కానీ, ఇట్లా హౌస్ గురించి కానీ, ఏదైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే వాళ్ళైతే మనకు సొల్యూషన్ అయితే ఇస్తారు. సో అప్పటి నుంచి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తర్వాత అయితే నేను అప్పటి నుంచి స్టిల్ ఇప్పటిదాకా ఆస్ట్రోటాక్ యాప్ లో ఆస్ట్రాలజర్తో అయితే టచ్ లో ఉన్నా. అండ్ నువ్వు కూడా మాట్లాడాలనుకుంటున్నావా? నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నావా? చూస్తా, నేను ఒకసారి ట్రై చేస్తా. అండ్ మీరు కూడా ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే, సో మీరు కూడా మీకు కూడా ఏం చెప్తుందంటే, మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన ఆస్ట్రోటాక్ యాప్లో మన ప్రియ గారిని ఆస్ట్రాలజీ గారు ఉంటారు. సో ఆవిడతో సంప్రదిస్తే తనకు జరిగినట్టే మనలో కూడా మార్పులు జరుగుతాయి అని చెప్తుంది. సో నేనైతే ఒకసారి ట్రై చేస్తా కన్ఫర్మ్ గా. సో మన సబ్స్క్రైబర్స్ కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటది, అరే ఏమవుతుంది అంటే ముందుగానే జరగబోయేది ఏమవుతుంది అనే చిన్న అది ఉంటది కాదు. మరి ఎట్లా తెలుసుకునేది? కింద అయితే డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇచ్చిన. సో లింక్ ద్వారా అయితే మీరు డైరెక్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు ఫస్ట్ చాట్ అయితే ఫ్రీ ఉంటది. ఫస్ట్ చాట్ ఫ్రీ చేసుకోవచ్చు. ఫస్ట్ చాట్ ఫ్రీ అంటే మనం ఫ్రీ చాట్ కాబట్టి మనం ట్రై చేస్తే మనకి ఒక నమ్మకం వస్తుంది. అవును, ఫస్ట్ చాట్ ఫ్రీ అంటే మనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. దట్టు నువ్వు కన్సల్టేషన్ కూడా ఫ్రీ అంటున్నావు కాబట్టి సో ఒక్కసారి నేను ట్రై చెయ్యాల్సిందే. మనకు మంచి జరుగుతుందంటే ఎందుకు వదులుకోవాలి ఫ్రెండ్స్? సో మీరు కూడా ట్రై చేయండి. సరే, వాళ్ళు ట్రై చేస్తారులే. కానీ ఏంది ఈరోజు? ఏందా? సో ఏంది అని అంటే వ్యాలంటైన్స్ డే. అదే వ్యాలంటైన్స్ డే. ఏం చేద్దాం చెప్పు, నువ్వు ఎటు అవుతున్నావు బయటికి? నేను ఒక అమ్మాయి ఉంది.
అమ్మాయి కాదు, వ్యాలంటైన్స్ డే రోజు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ రోజు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? నన్ను ఎక్కడికి తీసుకుపోదాం అనుకుంటున్నావు? నిన్ను శ్మశానానికి తీసుకుపోదాం అనుకుంటున్నా. ఎందుకు? చివరికి పోయి ఈ ప్రేమలో ఉన్న వాళ్ళు అక్కడికి కదా వెళ్ళేది. అందరు అబ్బాయిలే నిజాయితీగా ఉంటారని లేదు, అమ్మాయిలు కూడా ఉంటారు. అవును, కొంతమంది. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే. అందుకే చెప్పేది ఏంటంటే నిజాయితీగా లవ్ చేసే అమ్మాయిలను ఎవరు మిస్ చేసుకోకూరి, మళ్ళా దొరకరు. ఇండైరెక్ట్ గా చెప్తున్నా, వెళ్ళిపోతుందని. వెళ్ళిపోతున్నాను, ఇంట్లో వాళ్ళు ఎలాగో ఒప్పుకోవట్లేదు. దానికి కూడా సొల్యూషన్ అడుగుదాం. హాస్టోటాక్ యాప్లా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నన్ను తీసుకుపోతారు, నేను ఒక రాజుని వదిలేస్తున్నాను అని ఇండైరెక్ట్ గా చెప్తుంది. నిజాయితీగా ప్రేమించిన అమ్మాయిలు వదులుకోవద్దు అని, అంతేనా? సో రాజు, లవ్ అంటే సో చాలా మందికి అనుకున్నట్టు జరగదు. కొంతమంది పాపం బ్రేకప్లు అవుతూ ఉంటాయి, కొంతమంది లవ్ అండ్ రిలేషన్షిప్లు పెళ్లి దాకా వెళ్ళి అందరు బాగానే ఉంటారు. అండ్ మనం కూడా ఇన్ని ఇయర్స్లో చాలా వరకు గొడవలు జరిగినాయి, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, అన్నీ జరిగినాయి. అండ్ స్టిల్ ఇప్పటికీ మంచిగా ఉన్నాం అంటే మన రిలేషన్షిప్ అంతా స్ట్రాంగ్, మన బాండ్. సో అందుకని చెప్పి నేను స్ట్రాంగ్, సరే ఏదో ఒకటిలే మనం. సో ఈ రిలేషన్షిప్లో కానీ నీకు అసలు ఇవన్నీ నవ్వు వస్తుంది కదా ఫ్రెండ్స్, అట్లా నవ్వు వస్తుంది కానీ అది లైట్ తీసుకోరు. ఇక సీరియస్గా ఒకటి అడుగుతున్నా, అడిగితే నువ్వు నవ్వద్దు మరి. సో నీకు అసలు నేనంటే ఎందుకు ఇష్టం చెప్పు. ఎందుకు ఇష్టం ఏముంది, ఇన్ని సంవత్సరాలు ఉన్నావు అంటే నీ సిన్సియారిటీ, అంటే నా కోసం నువ్వు కొన్ని సాక్రిఫైస్ చేయడం, నీ సిన్సియారిటీ, తర్వాత వచ్చేసి నీ కేరింగ్, తర్వాత వచ్చేసి నువ్వు ట్రస్ట్ చేస్తావు. సో వాటి వల్ల మరి ఈ 4 yearsలో నా నుండి అంటే నాలో నీకు ఏమి నచ్చింది? నచ్చిందా? ఏమి నచ్చలేదు అనుకుంటా. నచ్చితే సేమ్ కాపీ పేస్ట్ కాదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నిజం చెప్పాలంటే రాజులో కేరింగ్ ఉంటుంది. నేననే కాదు, ఎవరైనా సరే పాపం బాధలో ఉన్న, ఆపదలో ఉన్న వెళ్ళి వెంటనే ఆదుకుంటాడు, హత్తుకుంటాడు. మహానుభావుడవేరా నువ్వేనా. కాదులేదు, అది సీరియస్గా. అంటే నువ్వు నిజాయితీగా ఒక అమ్మ ఎట్లయితే ఎలా ఉండాలి నా కూతురు అనుకుంటుందో, సేమ్ నువ్వు కూడా నాకు అలా ఉండాలి, ఇలా ఉండాలి అండ్ నేను జాగ్రత్తగా చూసుకుంటా చూడు, నాకు అది ఇష్టం. కేరింగ్ ఇష్టం నీలో. అండ్ అంతే, కేరింగే ఇష్టం నీలో, అంతే ఇష్టం. నేను ఇప్పుడు ఒక ఫాదర్ని, ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కూతురులాగా నేను కేర్ చేస్తాను. కేరింగ్ ఇష్టం, డేరింగ్ ఇష్టం, బోరింగ్ ఇష్టం, గోల్డ్ రింగ్ ఇష్టం. అవును, గోల్డ్ రింగ్ ఇష్టం. దీన్ని గొడవ అయినప్పుడు ఇసిరేయడం ఇష్టం, మళ్ళీ తిరిగి మళ్ళీ చేతికి పెట్టుకోవడం ఇష్టం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. లైట్ తీసుకోవాలి. నేను ఒక విషయం అడుగుతాను, నాకు సమాధానం చెప్పు. సరే. సో ఏ జర్నీ అయినా సరే చివరి వరకు జరగాలనేది అందరికీ ఉంటుంది. ఒక జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు అది ఫుల్ఫిల్ అవ్వాలి, అందరం హ్యాపీగా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ అంటే ఇలాంటి లవ్ జర్నీలు స్టార్ట్ అయిన తర్వాత 99% మధ్యలో అడ్డంకులు, దారులు, చిక్కులు ఇవన్నీ వచ్చి ఆగిపోతాయి. ఓకేనా? సో 1% సక్సెస్ అవుతారు. ఓకేనా? సో ఈ జర్నీలో, ఇప్పుడు మనం చేసే ఈ జర్నీలో సక్సెస్ అవుతుందా లేకపోతే అడ్డంకులు వస్తాయా? ఇప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాన్ని దాటుకొని వెళ్ళడమే లవ్ అంటారు. ఇప్పుడు ఏదో మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అడ్డలు వస్తున్నాయి, గిడ్లు వస్తున్నాయి అంటే అక్కడే స్టక్ అయితే ఎందుకు ఇన్ని రోజులు లవ్ చేసి బొక్క దేనికి? అది దానికే కదా. అవును, అదే అంటున్నా. అయ్యా అడ్డంకులు ఎదిరించగలిగే ఇది ఉందా నీకని? నేను ఎక్కడ దాకైనా వెళ్ళగలుగుతా, ఎన్నైనా ఎక్కడ దాకైనా ఇంటికి వెళ్ళిపోయి రాకుండా ఉంటావా? సీరియస్ చెప్తున్నా, నేను నీ కోసం అని చెప్పలేను కానీ నా ప్రేమ కోసం అయితే, నా ప్రేమ అంటే ఏంటో నీకు తెలుసు. సో నా ప్రేమ కోసం అయితే నేను ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దాన్ని దాటడానికి నేను ట్రై చేస్తా. సరే ఫ్రెండ్స్,
సో ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఫస్ట్ అయితే మన సబ్స్క్రైబర్స్కి ముందుగా విషెస్ అయితే చెప్పి సో ఏంటి పరిస్థితి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి అయితే మేము వచ్చేసాము. సో అందరూ మ్యాక్స్ బయటికి వెళ్తారు కదా వ్యాలంటైన్స్. ఇది స్టైలే, ఇది ఆపు, అది అప్పటి నుంచి చూపుతున్నా స్టైల్ ఇది. వ్యాలంటైన్స్ డే రోజు ఇలా ఓపాలి, ఊపకపోతే బ్రేకప్ అవుతుంది అంటే ఓపలేదు. అవునా? నువ్వు కదా నేను కెమెరామెన్ బ్రో కూడా లవ్ లేదు వాళ్ళకి, లవ్ లేదు. సో కాబట్టి వ్యాలంటైన్స్ డే రోజు ఇంక అందరం బయటికి వెళ్తాం కాబట్టి ఎక్కడికి. కాదు, నేను ఒకటి అడుగుతా, వాళ్ళకి చెప్పు, నిజంగా లవ్ చేయడం మంచిదా లేకపోతే లవ్ చేసుకోకపోతే బాగుంటుందా లైఫ్? లైఫ్లో లవ్ చెయ్యడము మంచిది, చెయ్యకపోవడం ఇంకా మంచిది. సింగిల్ గా ఉండు మామ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు? అదే లవ్ చెయ్యకపోతే నీ ఇష్టం. అంటే అమ్మాయిల విషయంలో కదా నేను అంటుంది, నీ లైఫ్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా అది మంచి చెడ్డ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంతా ఇంకా సింగిల్ కాబట్టి వాడి అమ్మాయి కానీ అబ్బాయి కానీ లైఫ్లో వాళ్ళదే ఉంటుంది డెసిషన్. ఓకేనా? సో ఇంకొకటి వచ్చేసి ఆ తప్పు జరిగినా రైట్ జరిగినా రాంగ్ జరిగినా వాళ్ళే బాధ్యతలు అయి ఉండాలి. ఇంకోటి వచ్చేసి ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకేనా? తర్వాత వచ్చేసి మన ఫ్యామిలీ గురించి కానీ తర్వాత ఇంకోటి గురించి జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. లవ్ చేసామనుకో, ఓకేనా, టార్చర్ మొదలవుతుంది. తర్వాత నేను తీసుకునే డెసిషన్లో ఇది కరెక్ట్ కాదు అని అటు అమ్మాయి లేదంటే అబ్బాయి, ఇది కరెక్ట్ అబ్బాయి లేదంటే అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్యన ఫైటింగ్ జరుగుతుంది, తర్వాత గొడవ జరుగుతుంది, తర్వాత ఇంకోటి జరుగుతుంది. తర్వాత వీళ్ళ పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ బాధ, వాళ్ళ పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వీళ్ళ బాధ. సో అంటే ఎక్కువ స్ట్రగ్లింగ్సే ఉంటాయి. బట్ కాకపోతే లవ్ లేకుండా లవ్ చేయకోకుండా ఉండడం కంటే లవ్లో ఉండేది ఒకటి ఏంటో చెప్పనా, మ్యాజిక్. తెలుసా? ఎన్ని గొడవలు వచ్చినా, ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా, పేరెంట్స్ ఒప్పుకుంటారని తెలిసినా కూడా మనం లవ్ చేస్తాం చూడు, అదే నిజమైన ప్రేమ. సో లవ్లో అంత మ్యాజిక్ ఉంటుంది. ఇన్ కేసు మనకి ఎప్పుడైనా సరే మనం ఒంటరిగా ఉన్నామే అనే ఫీలింగ్ మనకు ఉండనివ్వకుండా చేసేది లవ్. ఓకేనా? నిజంగా ట్రూగా కనుక లవ్ చేసుకుంటే ఎవరైనా సరే ట్రూగా కనుక నిజంగా లవ్ చేసుకుంటే ఆ లవ్వే వాళ్ళని కలుపుతుంది. సో బట్ లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు లవ్ ఆఫ్టర్ మ్యారీడ్ అయిన తర్వాత కూడా అలాగే ఉంటే అప్పుడు ఆ ప్రేమించిందానికి ఒక అర్థం. అవును, అంతే. ఏంటంటే నేను చెప్పాను, లవ్లో ఈగోస్ ఉండద్దు, కోపాలు ఉండదు. ఒకరు కోపడినప్పుడు ఇంకొకరు కొంచెం టైం తీసుకున్నా సరే మళ్ళీ కాంప్రమైజ్ అవ్వండి, మళ్ళీ కలిసిపోండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి. అన్నీ అర్థం చేసుకుంటేనే లైఫ్ బాగుంటుంది. సో లవర్స్ అందరికీ నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. సో కలిసిమెలిసి అందరూ హ్యాపీగా ఉండండి. సో ఈరోజు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆంటీ లవర్స్ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అంకుల్స్ కత్తిల్స్ చేతుల్స్లో పెట్టుకొని ఉంటారు. కాబట్టి నేను కూడా ఇప్పుడు ఒక ఆంటీ కి క్షేమాలు చెప్పడానికి వెళ్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.